ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పాలన? నా పేరు పూర్ణచంద్రరావు. మా ఊరు మోగులూరు, కంచార్ల మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులు నాకు నచ్చల. ప్లస్ అదిగాక మా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం కూడా నేను చెప్పగలను. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చెప్పుకోలేకపోయాడు. ప్రతి ఇంటింటికి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాళ్ళకి పథకాన్ని అందే విధంగా 50 ఇళ్ళకి ఒక వారంటీని పెట్టి మా జగన్ అందరికీ న్యాయం చేశాడు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఉంది, తిడుతున్నారు, ఇళ్ళ మీదకి దాడులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్పాడు, మనం శాంతిగా ఉందాం, మనం పోరాడిన తర్వాత మనకనేది ఒక ఫలితం వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మా మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు మొత్తాన్ని మేము వదిలిపెట్టాం. మొత్తాన్ని శిక్షించి, ఏది న్యాయంగా, అన్యాయంగా మాత్రం ఎవరిని ఏమనొద్దు. అన్యాయంగా అసలు మేము శిక్షించాం అనుకోండి, అన్యాయంగా కాదు, న్యాయంగా మేము మా మీద అన్యాయమైన అబండాలు వేసి మమ్మల్ని దౌర్జన్యం చేసిన వాళ్ళు మొత్తానికి మేము శిక్షిస్తాం. కానీ కూటమి నాయకులు అనే మాట ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఈరోజు మీరు ఫలితం అనుభవిస్తున్నారంటున్నారుగా. జగన్మోహన్ రెడ్డి గారు చేశాడంటే చేశాడు కండి. ఏం చేశాడు? జనానికి మంచి చేశాడు. మంచి చేయడం తప్పు కాదు కదా, మంచి చేశాడు. లాస్ట్కి ఇక్కడ ఇవన్నీ ఎందుకండి? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ పెద్ద ఆయన 40 సంవత్సరాలు చేసిండు. ఒక్క పథకం పేరు చెప్పానండి, ఒక్క పథకం పేరు. ఈ పథకం నేను పెట్టా, ఇవాళకు కూడా జగన్ పెట్టిన పథకాలు తప్ప ఇవాళకు కూడా నేను ఈ పథకం పెట్టా. జనం ఈ పథకాన్ని చాలా ఇచ్చేశారని ఒక్క పథకం పేరు చెప్పానండి. మా వైఎస్ రాజశేఖర గారు పెట్టిన పథకాలు, మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఇవాళకని చెప్పుకోగలం, గుండెల మీద చేసుకొని 100 చెప్పగలం. ఒక్క పథకం పేరు చెప్పానండి, ఒక్క పథకం పేరు. బాహుబలి బ్రిడ్జి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో బాహుబలి బ్రిడ్జి కట్టింది చంద్రబాబు నాయుడు గారు అని ఆయన దాంట్లో వేసుకున్నాడు. లాస్ట్కి మొన్నగాక నిన్న ఫ్లైట్లు లేచిన భోగాపురం, అది కూడా ఆయన కింద వేసుకున్నాడు. అవన్నీ మా జగన్ చేసినవి. బాహుబలి బ్రిడ్జి అండి, అది అసలు ఎవరికి తెలియదు, ఇవాళ కూడా జనానికి తెలియదు. మాకు చెప్పుకోవడం తెలియలా, మేము చేసిన పథకాలను చెప్పుకోవడం తెలియలా. అట్లే మా రైతులకు మాత్రం నెంబర్ 1 చేసినాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాడ నుంచి. వైఎస్ జగన్ ఉన్నా సరే, జగన్ మాకు నష్టం వచ్చిందంటే, మాకు రైతులకు నష్టం వస్తే మాకు లక్ష చేశాడండి. ఇవాళ మేము పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర. మిరగాయలు ఉన్నాయి, మిరగాయలు చూసుకోండి, మొన్నటిదాకా మిరగాయ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. మిర్చి రైతులు కానీ, ఉల్లిగడ్డ రైతులు కానీ, లాస్ట్కి శనగండి, శనగ 5,000, 4,000. మా ప్రాంతం మొత్తం శనగే 4,000 అమ్ముతుందండి, 4,000. ఇప్పుడు మేము పెట్టే పెట్టుబడి అవుతుందండి ఎకరానికి 4,000. ఎలా అసలు? ఎప్పుడైనా రైతులు అనేవాళ్ళు కనుమరుగైపోతున్నాం. ఆటోమేటిక్గా మేము వ్యవసాయం మానేస్తున్నాం. ఏ బస్ స్టాండ్ ముందో, ఏ ఆఫీసు ముందో గురకాగా పనిచేస్తున్నాం. ఇవాళ పరిస్థితి అట్టుంది. ఈ 5 సంవత్సరాలు ఎంతోమంది రైతులు వలసపోయారు. అలాగే ఈ ప్రభుత్వం ఏమీ చేయదు రైతుకి. ఒక్కటి రైతుకి ఇది న్యాయం చేశానని చెప్పానండి,